మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం తరచుగా చూస్తుంటామండి, చిన్నపిల్లలు పక్క తడిపేస్తూ ఉంటారు. సో కొద్దిమందికి ఏమవుతుందంటే ఇది చిన్నపిల్లలే కాకుండా కొంచెం ఒక ఏజ్ వచ్చే కొద్ది కూడా ఇంకా ఆ పక్క తడప అనేది ఆగదు. సో అది చాలా అబ్నార్మల్ అండి. ఎందుకు అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచి కూడా పక్కన మిగతా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఇలాంటి యూరిన్ లీక్ అవుతున్నా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిన బంధువుల ఇళ్ళకి యూరిన్ ఎప్పుడైతే లీక్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక రకమైన షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీనికి గల కారణాలు ఏంటి, మనం ఏం చేయాలి అసలు దీనికి? బేసిక్ ఏంటంటే ఈ బెడ్ వెట్టింగ్ ని ఎన్యూరిసిస్ అంటామండి, నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. జనరల్ గా ఇది ఎట్లా అంటే పేరెంట్స్ లో కానీ ఉంటాయి, అంటే ఫాదర్ మదర్ కానీ ఉంటే పిల్లల్లో చాలా వరకు ఒక 80% వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఫాదర్ కి కానీ మదర్ కి కానీ ఒకరికే ఉంటే ఛాన్సెస్ ఒక 40% ఉంటాయి రావడానికి. సో దీనిలో బేసిక్ ఏంటంటే వీళ్ళకి నైట్ టైం మాత్రమే యూరిన్ లీక్ అవుతుంటుంది. మార్నింగ్స్ మళ్ళీ అలాంటి ప్రాబ్లం ఏముండదు. మార్నింగ్ నార్మల్ గా వెళ్తారు, కంట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మామూలుగా డెవలప్మెంట్ లో ఏంటంటే మనకు పుట్టుక లోపల పుట్టిన తర్వాత పిల్లలకి డెవలప్మెంట్లో ఎట్లా అంటే ఫస్ట్ మార్నింగ్ టైం మోషన్ కంట్రోల్ వస్తుందండి, తర్వాత మార్నింగ్ టైం యూరిన్ కంట్రోల్ వస్తుంది, తర్వాత నైట్ టైం మోషన్ కంట్రోల్ వస్తుంది, లాస్ట్ వచ్చేది యూరిన్ కంట్రోల్ ఇన్ ద నైట్. సో ఇది ఇట్లా డెవలప్మెంట్లో వచ్చినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ నర్వస్ మెచ్యురేషన్ ఏదైతే బ్రెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో మెచ్యురేషన్ సెంటర్ అంటాం, ఆ యూరినేషన్ సెంటర్ నుంచి కిందకి బ్లాడర్కి సప్లై చేసే నర్వ్స్ ఆ మెచ్యురేషన్ అనేది క్లారిటీ ఉండదు, అంటే క్లియర్గా ఉండదు, మెచ్యురేషన్ పూర్తిగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పిల్లలకి ఏంటంటే సెన్సేషన్ తెలియదు అసలు యూరిన్ బ్లాడర్ ఫుల్ అయినట్టు నైట్ టైమ్స్, అందువల్ల లీక్ అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ స్లీప్ డిజార్డర్స్ అంటాం. అంటే స్లీప్ డిజార్డర్ ఇప్పుడు నేను చెప్పినట్టు నైట్ టైం వాళ్ళు చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారండి. సో ఆ డీప్ స్లీప్ వల్ల కూడా వాళ్ళకి తెలియదు బ్లాడర్ ఫుల్ అయినట్టు, అది ఒక కారణం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు జనరల్గా కూడా నైట్ టైం యూరిన్ అసలు రాదు. దీనికి గల కారణం ఏంటంటే వాసోప్రెసిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి, బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల యూరిన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది, నైట్ టైం అసలు ప్రొడక్షన్ ఉండదు. అదే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవ్వగానే ఆ లెవెల్స్ తగ్గిపోయి ఈ వాసోప్రెసిన్ అనేవి ఆటోమేటిక్గా యూరిన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ పిల్లల్లో ఏమవుతుందంటే ఈ హార్మోన్ లెవెల్స్ నైట్ టైం బాగా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే యూరిన్ ప్రొడక్షన్ కూడా నైట్ టైం ఎక్కువ ఉంటుంది. రెండోది వీళ్ళు డీప్ స్లీప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు బ్లాడర్ ఫుల్ అయినట్టు, టక్కన పడిపోతూ ఉంటుంది. ఇది కాకుండా ఫంక్షనల్ బ్లాడర్ కెపాసిటీ అంటాం. అంటే నార్మల్గా మార్నింగ్ ఏదైతే కెపాసిటీ ఉంటుందో అంత ఉండదు, నైట్ టైమ్స్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనందరికీ పెద్దవాళ్ళకైతే 300 నుంచి 500 వరకు ఉంటుంది. సో పిల్లల్లో ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట. సో దానిలో కెపాసిటీ నార్మల్గా ఉండాల్సింది దానికంటే సగం ఉంటుంది వీళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే నైట్ టైమ్స్ కొద్దిగా బ్లాడర్ ఫుల్ అవ్వగానే కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా బ్లాడర్ పంప్ చేసేస్తుంది, దానివల్ల యూరిన్ లీక్ అయిపోతుంది. సో ఇది ఒక కారణం. సో ఇవి కొన్ని కారణాలండి. సో దీనికి మనం ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే విత్ ఏజ్ స్లోగా ఈ లీక్ అనేది తగ్గిపోతూ వస్తుందండి. జనరల్గా స్టడీస్ ప్రకారం చూస్తే 16 ఏళ్లకి 99% కేసెస్లో కంప్లీట్గా బెడ్ వెట్టింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా కొద్ది మందికి ఒక 1% ఆఫ్ కేసెస్లో ఇంకొక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట, ఆ తర్వాత కూడా అయిన వాళ్ళు. సో జనరల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వల్ల కారణం ఏంటి, ఇది జబ్బు కాదు బేసిక్గా. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ లేకపోతే ఈ యొక్క నరాల యొక్క మెచ్యురేషన్ కంప్లీట్గా లేనందువల్ల కానీ బ్రెయిన్ నుంచి వాళ్ళకి ఆ సెన్సేషన్ అనేది వాళ్ళకి రావట్లేదు, వాళ్ళకి ఉండదు అనమాట. సో ఇది మనం ఏం చేయాలంటే దీనికి బ్లాడర్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. దీనికి ట్రీట్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనిలో పేరెంట్స్ చాలా ఇన్వాల్వ్ అవ్వాలి. బేసిక్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంటే మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ పిల్లలకి ఏమవుతుందంటే డీప్ స్లీప్లో ఉన్నందువల్ల వాళ్ళకి అలారం పెట్టినా కూడా వాళ్ళకి వినపడదు అన్ఫార్చునేట్లీ. సో అదొక ఇబ్బంది ఉంటుంది. సో అందువల్ల పేరెంట్స్ ఏం చెప్తామంటే సపోజ్ బాబు 1 o'clock లీక్ అవుతుంది అనుకోండి, 12 o'clock లేపి బాబుని అలారం పెట్టి, అంటే వీళ్ళు అలారం పెట్టుకోవాలి, ఫస్ట్ థింగ్ అలారం పెట్టుకొని 12 o'clock లేపేసి పోయించడం డైలీ. అట్లా ఒక 3 months కానీ ట్రైనింగ్ కానీ ఇస్తే బ్లాడర్కి ఆటోమేటిక్గా బాబు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లేచేస్తాడు. మనకు ఎట్లయితే 1 గంటకి ఆకలేస్తుందో అట్లా ఏమవుతుందంటే బ్లాడర్ ఎప్పుడైతే వీళ్ళు ఈ ట్రైనింగ్ ఇస్తారో బాబు ఆటోమేటిక్గా 12 o'clock లేచి పోసేసుకొని మళ్ళీ పనుకుంటాడు. సో మళ్ళీ బ్లాడర్ ఫిల్ అవ్వడానికి మార్నింగ్ అవుతుంది కాబట్టి నైట్ లీక్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లా ఒక 3 months మనం బ్లాడర్ ట్రైనింగ్ స్ట్రిక్ట్గా రన్ చేయాలండి. అట్లనే వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించడము, తర్వాత ఈ స్వీట్ డ్రింక్స్ లాంటివి తగ్గించేసేయడం కంప్లీట్గా, ఎనీ ఇరిటెంట్ ఫుడ్స్ కూడా తగ్గించేయడం బాబు. తర్వాత ఏంటంటే టైమ్డ్ వార్డింగ్ అంటాం. అంటే ఎవ్రీ 3-4 hours ఒకసారి వెళ్ళి యూరిన్ పోసుకోవడము. తర్వాత మార్నింగ్ టైం ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్గా 1 month ఒక 5 minutes హోల్డ్ చేయమని చెప్పడం,
తర్వాత నెక్స్ట్ మంత్ ఒక 10 minutes వరకు, అండ్ థర్డ్ మంత్ ఒక 15 minutes వరకు. జనరల్ గా ఒక 15 minutes కానీ హోల్డ్ చేయగలిగితే మార్నింగ్ అవర్స్, నైట్ టైం ఏమవుతుందంటే ఇదే బ్లాడర్ కెపాసిటీ అనేది పెరిగి త్రూఅవుట్ నైట్ వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వకుండా కూడా వాళ్ళు ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కొన్ని టైప్ ఆఫ్ బ్లాడర్ ట్రైనింగ్ మెథడ్స్. ఇవి కాకుండా కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయండి. మినిరిన్ అనే ఒక టాబ్లెట్ ఉందండి, అది ఇస్తాం రెగ్యులర్ గా. ఒక 3 months ఆర్ 6 months 1 year వరకు కూడా ఇస్తూ ఉంటాం ఈ టాబ్లెట్స్. వీటి వల్ల ఏమంటే నేను ఇందాక చెప్పాను కదా, వాసోప్రెసిన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని ద్వారా రీప్లేస్ చేస్తాం కాబట్టి నైట్ టైం యూరిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి లీక్ అనేది తక్కువ ఉంటుందండి. అలానే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అమిట్రిప్లిన్ అని, లేకపోతే బ్లాడర్ సప్రెసెంట్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అవైనా ఇస్తాము. సో ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది దానికదే స్పాంటేనియస్ గా సబ్సైడ్ అవ్వాలి. సో దానికి ఒక టైం పీరియడ్ లేదు కాబట్టి అంతవరకు పిల్లలు డిప్రెస్ అవ్వకుండా పీర్ గ్రూప్ తో బాగుండాలి కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్తాము. ఈ పర్టికులర్ గా వాసోప్రెసిన్ లాంటి మట్టుకు ఒక 1 year మట్టుకే ఇస్తాము. మిగతావన్నీ కూడా బ్లాడర్ సప్రెసెంట్స్ మనకు ఎప్పుడైతే బాబుకి కంప్లీట్ గా యూరిన్ లీక్ ఆగిపోతుందో అంతవరకు కూడా ఇవ్వచ్చండి. వాటి వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో అందువల్ల ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే యూరాలజిస్ట్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి, తప్పకుండా తగ్గుతుంది. థ్యాంక్ యూ.